వైసీపీ ఎంపీ పదవికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. మరి ఆయన ఏ పార్టీలో చేరుతున్నారు? కాంగ్రెస్ లో చేరుతారా లేదంటే కమలం పార్టీలో జాయిన్ అవుతారా? ఆ రెండు పార్టీలను కాదని సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తారా? ఇంతకీ ఆర్ కృష్ణయ్య అడుగులు ఎటువైపు పడుతున్నాయి? వైసీపీ రాజ్యసభ పదవికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఇంకా 4 ఏళ్లు పదవిలో కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ఆయన తన పదవికి గుడ్ బై చెప్పారు. దాంతో ఆర్ కృష్ణయ్య ఏ పార్టీలో చేరతారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా జరుగుతుంది. ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతుంది. తాజాగా ఆయన ఇంటికి కాంగ్రెస్ ఎంపీ వెళ్లడం ఆసక్తిగా మారింది. ఆర్ కృష్ణయ్య ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ఎంపీ మల్లు రవి. ఇద్దరి మధ్య దాదాపు 30 నిమిషాల సేపు చర్చలు జరిగాయి. అయితే కాంగ్రెస్ లో చేరికపై ఆర్ కృష్ణయ్య ఎలాంటి ప్రకటన చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే మల్లు రవి చర్చలు జరిపారని తెలుస్తుంది. ఆర్ కృష్ణయ్యను ఎమ్మెల్సీని చేసి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే టాక్ సైతం వినిపిస్తుంది. మరోవైపు ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరుతారనే ప్రచారం సైతం జరుగుతుంది. గత ఎన్నికల్లో బీసీ సీఎం నినాదం వినిపించిన కాషాయ పార్టీ బీసీ ఓట్ బ్యాంకింగ్ పై ఫోకస్ పెట్టింది. ఈ టైంలో కృష్ణయ్యతో చర్చలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకులు కృష్ణయ్యను సంప్రదించినట్లు తెలుస్తుంది. దీనికి కృష్ణయ్య కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం జరుగుతుంది. దీనికి తోడు కృష్ణయ్య గతంలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, టీడీపీలో కూడా పనిచేశారు. అయితే ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరగానే జాతీయ బీసీ కమిషనర్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగిస్తారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ రెండు జాతీయ పార్టీ ఆఫర్లను ఆర్ కృష్ణయ్య ఓకే చేస్తారా లేదంటే రిజెక్ట్ చేస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల తానే ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. దేశవ్యాప్తంగా బీసీలకు 50% రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు. అందుకే ఆయన రాజీనామా చేసినట్టు అనుచరులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య ఇంటికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రావడం మరింత ఆసక్తిగా మారింది. బీసీ వర్గాల కోసమే తన పోరాటమని చెప్పారు ఇద్దరు నేతలు. చాలా పార్టీలు తనను ఆహ్వానిస్తున్నాయన్న కృష్ణయ్య బీసీల కోసమే ఇక తన పైన ఉంటుందన్నారు. కృష్ణయ్య ఒక పార్టీ మనిషి కాదు, బీసీల నేత అన్నారు తీన్మార్ మల్లన్న. మొత్తంగా ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరేందుకు మంతనాలు పూర్తి చేసుకున్నారని ప్రచారం జరుగుతున్న వేళ ఆయన్ను కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రెండు పార్టీల్లో ఏదైనా పార్టీలో ఆర్ కృష్ణయ్య చేరుతారా లేదంటే సొంత కుంపటి పెట్టుకుంటారా అనేది త్వరలోనే తేలిపోనుంది.